హలో, మనకి ఏబి సెట్ యొక్క పేపరు అంటే సెకండ్ పేపరు లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ సంబంధించిన కీ తోటి ఎక్స్ప్లెనేషన్ తోటి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కీ ఆల్రెడీ ఫైనల్ కీ రిలీజ్ చేశారు. దాంతో కొన్ని క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ అవసరం అవుతుంది. ఆ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ తోటి ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే 100 క్వశ్చన్స్ కాబట్టి వీడియో చాలా లెంగ్త్ అవుతుంది. కాబట్టి మనం ఈ వీడియోలో ఫస్ట్ 50 క్వశ్చన్స్ తెలుసుకుందాం. అలాగే సెకండ్ ఇంకో వీడియోలో ఇంకో 50 క్వశ్చన్స్ గురించి అనాలిసిస్ చేసుకుందాం. హలో, ఏపీ సెట్ 2020 సంబంధించిన సెకండ్ పేపర్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ సంబంధించిన కీ అంటే ఫైనల్ కీ కూడా రిలీజ్ అయింది. ఈ సెకండ్ పేపర్కి సంబంధించిన విత్ కీతో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్తో ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాం. అయితే ఈ వీడియోలో ఫస్ట్ 50 క్వశ్చన్స్ దీంట్లో ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. అంటే లెంగ్తీ అవుతుంది కాబట్టి వీడియో ఫస్ట్ దాంతో ఈ 50 క్వశ్చన్స్ చేస్తాం. ఇంకో వీడియోలో ఇంకో 50 క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం, అనాలిసిస్ చేద్దాం. దీంట్లో ఫస్ట్ చూడండి. అకార్డింగ్ టు యునెస్కో, పాంప్లెట్ ఈజ్ ఏ నాన్ పీరియాడికల్ ప్రింటెడ్ పబ్లికేషన్ ఆఫ్ అట్లీస్ట్ 5 బట్ నాట్ మోర్ దాన్. అయితే ఈ మోర్ దాన్ 45 పేజెసా, మోర్ దాన్ 48 పేజెసా, 52 50 అనేది ఉంది. అంటే 5 పేజెస్ నుండి 55 అంటే 45 ఎంతవరకు ఉంటే అది పాంప్లెట్ కింద కన్సిడర్ చేస్తామని. అయితే దీంట్లో సెకండ్ది మనకి నాట్ మోర్ దాన్ 48 పేజెస్ అన్నమాట. నాట్ మోర్ దాన్ 48 పేజెస్ వరకు ఉండేదాన్ని పాంప్లెట్ అంటాం. 49 పేజెస్ నుంచి మనం బుక్ కింద కన్సిడర్ చేస్తాం అకార్డింగ్ టు యునెస్కో. నాన్ పీరియాడికల్ ప్రింటెడ్ బుక్స్ ఏదైనా కానీ 5 పేజెస్ నుండి 48 పేజెస్ వరకు ఉండేదాన్ని పాంప్లెట్ అంటాం. 49 పేజెస్ నుండి ఉండేది బుక్ అని చెప్తాం అకార్డింగ్ టు యునెస్కో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ప్రాపర్ డేటాబేస్ హైరార్కీ? అంటే డేటాబేస్ హైరార్కీ గురించి చాలాసార్లు ఇస్తున్నాడు ఈ క్వశ్చన్. అయితే దీంట్లో ఫస్ట్ది వచ్చేసి డేటాబేస్, రెండోది వచ్చి ఫైల్, 3 రికార్డు, 4 ఫీల్డ్, 5 క్యారెక్టర్, 6 బైట్, 7 బిట్. అది హైరార్కీ. అంటే ఫస్ట్ డేటాబేస్ ఉంటుంది, తర్వాత ఫైల్ ఉంటుంది, తర్వాత ఫైల్లో రికార్డు ఉంటుంది, రికార్డులో ఫీల్డ్స్ ఉంటాయి, ఫీల్డ్స్లో క్యారెక్టర్స్ ఉంటాయి, క్యారెక్టర్లో బైట్, బిట్ ఉంటుంది అన్నమాట. అయితే దాని ప్రకారం చూసుకుంటే ఇక్కడ సి అయితే ఉంది, కానీ దానికి రికార్డు తర్వాత క్యారెక్టర్ ఇచ్చాడు, ఫీల్డ్ తర్వాత క్యారెక్టర్ రావాలా. అయితే అది ఒక్కటి తప్పు వల్ల ఇది 4th ఒక్కటి మనం ఆన్సర్ చేయాలి. దాంట్లో క్యారెక్టర్ లేకపోయినా సరే మన ఆర్డర్ కరెక్ట్గా ఉందన్నమాట. డేటాబేస్, ఫైల్, రికార్డు, ఫీల్డ్, బైట్, బిట్. అందుకని దీంట్లో 4th ఆన్సర్ కరెక్ట్ అన్నమాట. 4th ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. అలాగే థర్డ్ క్వశ్చన్ చూడండి. దీంట్లో వాట్ ఈస్ ద కరెక్ట్ స్ట్రక్చర్ ఆఫ్ యుఎస్ మార్క్ ఫార్మాట్ అన్నారు. ఇది వచ్చేసి దాంట్లో లీడర్, డైరెక్టరీ, కంట్రోల్ ఫీల్డ్, వేరియబుల్ ఫీల్డ్ అనమాట. ఇది ఫస్ట్ ఆన్సర్ అనమాట. దీనికి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అవుతుంది. 4th వన్ వచ్చేసి ఫస్ట్ మేజర్ యూనియన్ లిస్ట్ ఎంటైటిల్ ఏ క్యాటలాగ్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ పీరియాడికల్స్ వాల్స్ కంపైల్డ్ ఇన్ 1885 బై అని ఎవరన్నా అన్నాడు. దాంట్లో హెన్రీ సి బోల్టన్ అని వచ్చేది ఆన్సర్ అన్నమాట. బి వచ్చేసి ఆన్సర్ అవుతుంది. హెన్రీ సి బోల్టన్ వచ్చేసి ఆన్సర్. అలాగే 5th వన్ వచ్చేసి వెన్ ఏ డాక్యుమెంట్ ఈజ్ రెఫర్డ్ బై అనదర్ డాక్యుమెంట్ యాజ్ ఏ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇట్ ఈస్ కాల్డ్ అన్నాడు. సైటెడ్ డాక్యుమెంటా, సైటేషన్ డాక్యుమెంటా, సైటింగ్ డాక్యుమెంటా, రెఫర్ డాక్యుమెంటా అంటాం. కానీ మామూలు జనరల్గా ఏంటంటే రెఫర్డ్ అనుకుంటారు, కానీ అది సైటెడ్ డాక్యుమెంట్. మనం ఒక దాంట్లో రెఫరెన్స్ అయితే వేరే మనం రెఫరెన్స్ ఇస్తాం కదా ఆ లాస్ట్లో జర్నల్స్కి కానీ ఏటికైనా. ఆ రెఫరెన్స్ ఇచ్చినప్పుడు మనం ఏదైతే సైట్ చేసామో దాన్ని సైటెడ్ డాక్యుమెంట్ అంటాం. వేరే దాన్ని ఒక రెఫరెన్స్ చేసి కింద రెఫరెన్స్లు ఇచ్చేవాటిని వాటన్నిటికి సైటెడ్ డాక్యుమెంట్స్ అవన్నీ. అందుకే సైటింగ్ డాక్యుమెంట్ అంటే మనం ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో అది సైటింగ్ డాక్యుమెంట్. దేంట్లో అయితే మనం చేస్తున్నామో అది సైటింగ్ డాక్యుమెంట్. ఏ బుక్ అయితే మనం ఇక్కడ రెఫరెన్స్కి వేస్తున్నామో అది సైటెడ్ డాక్యుమెంట్.
అది జర్నల్ కానీ బుక్ కానీ ఏమైనా కానీ అది సైటెడ్ డాక్యుమెంట్. సైటింగ్ డాక్యుమెంట్ మనం చేసేదానికి దేంతో అయితే చేస్తున్నామో అది సైటెడ్ డాక్యుమెంట్ అనమాట. ఇది రెండింటికి డిఫరెన్స్ అనమాట. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏ అవుతుంది, సైటెడ్ డాక్యుమెంట్ అవుతుంది అనమాట. అలాగే వచ్చేసి యూనిమార్క్ ఇస్ బేస్డ్ ఆన్ అన్నారు. ఐఎస్బిడి అంటే ఐఎస్బిడి, దీనికి ఆన్సర్ సి. అంటే స్టేట్స్మ్యాన్ ఇయర్ బుక్ హ్యాస్ పబ్లిష్డ్ బై అన్నాడు. ఇక్కడ స్టేట్స్మ్యాన్ ఇయర్ బుక్ వచ్చేసి ఇంతకుముందు మ్యాక్మిల్లన్ వాళ్ళు పబ్లిష్ చేసేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి మ్యాక్మిల్లన్ 2000లో మ్యాక్మిల్లన్ సెంట్ మేరీస్ మ్యాక్మిల్లన్ ప్రెస్ ఒకటి వచ్చేసి సెంట్ మార్టిన్స్ ప్రెస్, ఈ రెండు 2000లో మెర్జ్ అయ్యి పాల్గ్రేవ్ మ్యాక్మిల్లన్ గా వచ్చింది. ఇప్పుడు పబ్లిష్ చేసిన స్టేట్స్మ్యాన్ ఇయర్ బుక్ వచ్చేసి పాల్గ్రేవ్ మ్యాక్మిల్లన్ వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు ఇది డి ఆన్సర్. అలాగే 8 వచ్చి ఇది అందరికి తెలిసిందే, నేషనల్ లైబ్రరీ వీక్ అనేది ఎప్పుడు నవంబర్ 14 నుంచి 20 వరకు ఆ వీక్ జరుపుతాము. అది అందరికి తెలిసిందే. ఆ మంత్ వచ్చేసి నవంబర్. అలాగే 9th క్వశ్చన్ చూడండి. కరాండ్ గెస్నర్ నోన్ యాజ్ ఏ ఫాదర్ ఆఫ్ అన్నాడు. దేనికి? డాక్యుమెంటేషన్ కా, రెఫరెన్స్ సర్వీసెస్ కా, బిబ్లోగ్రఫీ, ఇన్ఫర్మేషన్ సర్వీస్ అన్నాడు. ఇతను ఫాదర్ ఆఫ్ ది బిబ్లోగ్రఫీ వచ్చేసి గెస్నర్ అనమాట. ఇది వచ్చేసి సి ఆన్సర్ 9th. అలాగే 10th క్వశ్చన్ చూడండి. యూనిటైమ్ ఇండెక్సింగ్ సిస్టమ్ అది డెవలప్డ్ బై అన్నారు. అది మార్టిమర్ టూవే. ఇది పోస్ట్ కోఆర్డినేటింగ్ ఇండెక్సింగ్ సిస్టమ్, అది యూనిటైమ్ ఇండెక్సింగ్ సిస్టమ్. దాన్ని మార్టిమర్ టూవే అనే అతను ఇంట్రొడ్యూస్ చేశాడు అనమాట. అందుకని ఇక్కడ బి ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మార్టిమర్ టూవే. 11వ క్వశ్చన్ చూడండి. జీరో బేస్డ్ బడ్జెటింగ్ వాజ్ డెవలప్డ్ బై, ఎవరు దీన్ని డెవలప్ చేశారంటాను? పీటర్ పయార్. దీనికి పీటర్ పయార్. సి ఆన్సర్ అవుతుంది అన్నమాట దీనికి. అలాగే 12 వచ్చేది విచ్ లైబ్రరీ ఆటోమేషన్ సాఫ్ట్వేర్ డెవలప్డ్ బై డెసిడాక్ అన్నాడు. ఇక్కడ డెసిడాక్ ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ డెసిడాక్ వాళ్ళ ఆన్సర్ ఇచ్చింది సూచిక ఉంది ఇక్కడ. అంటే గ్రంథాలయ అని అన్నాడా, సంజయ్ అన్నాడా, విద్య అన్నాడు. వీటిల్లో మనకి సూచిక, సంజయ్ ఈ రెండు డెసిడాక్ డెవలప్ చేసినాయి. కానీ ఆన్సర్లో ఫస్ట్ ప్రొవిజనల్ కీలో వచ్చేసి సూచిక ఇచ్చాడు. ఇప్పుడు కూడా అక్కడ సూచిక ఇచ్చాడు అనమాట దానికి ఆన్సర్. కానీ సంజయ్ డెవలప్ చేసింది కూడా డెసిడాక్ వాళ్ళే. ఈ రెండు ఆన్సర్లు యాక్చువల్ కరెక్ట్, కానీ వాళ్ళు ఆన్సర్ కీలో వాళ్ళు సూచిక మాత్రమే ఇచ్చారు. అది మనం గుర్తుంచుకోవాలి. అలాగే డెల్మ్స్ అనేది కూడా ఇంకో మూడో సాఫ్ట్వేర్ కూడా. ఈ 3 రకాల సాఫ్ట్వేర్స్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. డెసిడాక్ వాళ్ళు, డిఫెన్స్ వాళ్ళు, డాక్యుమెంటేషన్ సెంటర్ వాళ్ళు. డెల్మ్, సూచిక, సంజయ్. లేటెస్ట్ వన్ వచ్చి సూచిక అన్నమాట. దాని ముందు సంజయ్, ఈ డెల్మ్ తర్వాత చేశారు. ఈ 3 సాఫ్ట్వేర్స్ డెసిడాక్ సంబంధించిన ఆటోమేషన్ సాఫ్ట్వేర్స్ వాళ్ళు డెవలప్ చేసింది. దీనికి వాళ్ళ ఆన్సర్ కి వచ్చేసి ఏ ఇచ్చారు. సి కూడా కరెక్ట్ యాక్చువల్ గా. యూనిటీ ఈజ్ నేషనల్ డాక్యుమెంటేషన్ సెంటర్ లొకేటెడ్ ఎట్ అన్నారు. ఇది యూనిటీ వచ్చేది రష్యా వాళ్ళది. ఇది డి ఆన్సర్ దీనికి. 13వ దానికి డి ఆన్సర్. 14 చూడండి. ఇండియన్ లైబ్రరీ సైన్స్ అబ్స్ట్రాక్ట్ ఈజ్ బీయింగ్ బ్రాట్ అవుట్ బై అన్నాడు. ఇది ఐస్లెక్ అన్నమాట. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ స్పెషల్ లైబ్రరీస్ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ వాళ్ళు దీన్ని ఇండియన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అబ్స్ట్రాక్ట్, ఇప్పుడు అది ఇండియన్ లైబ్రరీ సైన్స్ అబ్స్ట్రాక్ట్ అనే అబ్రివేషన్ ఉంటే రన్ అవుతుంది. కానీ ఇండియన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అబ్స్ట్రాక్ట్ ఇప్పుడు అది, దాన్ని ఐస్లిక్ వాళ్ళు రన్ చేస్తున్నారు అనమాట. ఐస్లిక్ వాళ్ళు దీంతో ఐస్లిక్ బులెటిన్ అనేది కూడా ఇంకో జర్నల్ కూడా పబ్లిష్ చేస్తున్నారు. ఇది బి ఆన్సర్. అలాగే పబ్లిషర్ ఆఫ్ రీడర్స్ గైడ్ టు ది పీరియాడికల్ లిటరేచర్ ఈజ్, దీన్ని 15వది. దీనికి ఏంటంటే ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి డి ఇచ్చాడు ప్రొవిజనల్ కీలో, ఎబ్స్కో అని. మనకి మ్యాగ్రహిల్లా విల్సన్, హెచ్డబ్ల్యూ విల్సనా లేకపోతే గ్రే హౌస్ పబ్లిషింగ్ ఎవరని అడిగాడు ఇక్కడ. కానీ ఫస్ట్ ప్రొవిజనల్ కీలో ఎబ్స్కో అన్నాడు. ఇప్పుడు ఫైనల్ కీలో హెచ్డబ్ల్యూ విల్సన్ అన్నాడు. యాక్చువల్ గా హెచ్డబ్ల్యూ విల్సన్ పబ్లిష్ చేసినా కూడా హెచ్డబ్ల్యూ విల్సన్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ది ఎబ్స్కో. ఇప్పుడు నవ్వు హెచ్డబ్ల్యూ విల్సన్ అండ్ కో వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఎబ్స్కోలో పార్ట్ మాట. అందుకని ఎబ్స్కో పెట్టినా కూడా రైట్ అవుతుంది. కానీ వాళ్ళ ఆన్సర్ ఫైనల్ ఆన్సర్ కీలో సి ఆన్సర్ ఇచ్చాడు మన హెచ్డబ్ల్యూ విల్సన్. ఎవరైతే ఎబ్స్కో అని పెట్టారో వాళ్ళకి ఆన్సర్ మిస్ అయిపోతుంది అన్నమాట వాళ్ళ మార్క్. కానీ ఇది హెచ్డబ్ల్యూ విల్సన్ యాజ్ పార్ట్ ఆఫ్ ది ఎబ్స్కో. ఇప్పుడు
దాని కింద ఉన్నది ఇప్పుడు హెచ్డబ్ల్యూ విల్సన్ కూడా. అందుకని అది కూడా గుర్తించాల్సిన అవసరం అనమాట. ఇది వాళ్ళు చెప్పిన ఆన్సర్ ప్రకారం సి. మామూలుగా అయితే సిడి 2 ఆన్సర్లు కరెక్ట్ అవ్వాలి. అలాగే 16ది యూరోపా వరల్డ్ ఆఫ్ లెర్నింగ్ పబ్లికేషన్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ఏ సంవత్సరంలో స్టార్ట్ అయింది? ఇది 1947లో స్టార్ట్ అయింది అనమాట. 1947లో స్టార్ట్ అయింది. ఈ 2020లో 71st ఎడిషన్, ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ ఎడిషన్ వచ్చేసి 71st ఎడిషన్. ఫస్ట్ స్టార్టింగ్ 1947లో, ఇప్పుడు 71 ఎడిషన్ నడుస్తుంది. ఇప్పుడు 2020లో పబ్లిష్ అయింది 71 ఫస్ట్ ఎడిషన్. అట్లా 17ది వచ్చేసి హూ ఇస్ ద పబ్లిషర్ ఆఫ్ ఇండెక్స్ ట్రాన్స్లేటమ్ అన్నాడు. దీనికి వచ్చేసి యునెస్కో అన్నమాట. దీనికి డి ఆన్సర్. వాళ్ళు యునెస్కో వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారు దాన్ని. అలాగే 18ది వచ్చేసి విచ్ సిస్టమ్ కన్సిడర్డ్ యాజ్ ది నేమ్ ఆఫ్ ది ఆథర్ యాజ్ ఏ కీవర్డ్స్ అన్నాడు. ఇక్కడ కిక్, క్వాక్, పాప్స్, ప్రీసెస్ అని ఇచ్చాడు. కానీ ఇక్కడ మనకు ఆన్సర్ బి అని ఇచ్చాడు, క్వాక్ అని. దాంట్లో క్వాక్ వచ్చేసి మామూలుగా ప్రాక్టికల్ ఎక్కడ చూసినా దాన్ని టైటిల్నే చేస్తుంది, కానీ ఆథర్ని కూడా కన్సిడర్ చేస్తారని ఇక్కడ చెప్పున్నాడు ఆన్సర్ మనకి. కానీ మామూలుగా క్వాక్ ఎక్కడ చూసినా టైటిల్నే దాంట్లో నుంచి ఇండెక్సింగ్ చేస్తుంది అనమాట. టైటిల్ నుంచి మనకి ప్రాక్టికల్స్ కూడా ఉన్నాయన్నమాట దానికి సంబంధించి. ఇక్కడ బి ఆన్సర్ అన్నమాట 18వ దానికి. 19 హూ ఇంట్రడ్యూస్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఎంబీఓ మేనేజ్మెంట్ బై ఆబ్జెక్ట్ వచ్చేసి పీటర్ డ్రక్కర్ అన్నమాట. ఇది ఏ ఆన్సర్? 19వ దానికి ఏ ఆన్సర్ అవుతుంది అన్నమాట. అలాగే ఇక్కడ 20 చూడండి, సెల్ఫ్ లిస్ట్ యూజ్ఫుల్. సెల్ఫ్ లిస్ట్ దేనికి ఉపయోగిస్తారనేది ఇక్కడ, యూజ్ఫుల్ దేనికి ఉపయోగపడుతుంది అనేది. ఇక్కడ స్టాక్ టేకింగ్ కా, స్టాక్ రెక్టిఫికేషన్ కా, డూప్లికేట్ చెకింగ్ కా, బుక్ ఆర్డరింగ్ కా అని ఇచ్చాడు. ఇక్కడ ప్రొవిజనల్ కీలో స్టాక్ టేకింగ్ అని ఇచ్చాడు. యాక్చువల్గా స్టాక్ టేకింగ్ కాదు, అది స్టాక్ వెరిఫికేషన్. ఇక్కడ బి వచ్చేసి స్టాక్ రెక్టిఫికేషన్ అన్నాడు. రెక్టిఫికేషన్స్ కూడా మామూలుగా అంటే, రెక్టిఫికేషన్ అంటే మన బుక్ లో ఎక్కడైనా మిస్ప్లేస్ అయ్యంటే ర్యాక్స్ లో వాడిని కరెక్ట్ గా మళ్ళీ సర్ది మనం కరెక్ట్ ప్లేస్ లో పెట్టడం. దానికి కూడా ఎవరు సెల్ఫ్ లిస్ట్ ని యూజ్ చేయరు. ఆ కాల్ నెంబర్ ప్రకారం, ఆ బుక్ నెంబర్ ప్రకారం బేసుకొని, మన కాల్ నెంబర్ ఉంటుంది కదా, కాల్ నెంబర్ బేస్ చేసుకొని వాళ్ళు మళ్ళీ కరెక్ట్ ప్లేస్ లో రీప్లేస్ చేస్తారు. దానికి సెల్ఫ్ లిస్ట్ వాడరు యాక్చువల్ గా. కానీ ఇక్కడ ఆన్సర్ లో చూస్తే స్టాక్ వెరిఫికేషన్ లేదు కాబట్టి స్టాక్ రెక్టిఫికేషన్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇక్కడ బి ఆన్సర్ చెప్పాడు. ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ లో వచ్చి బి, ఫస్ట్ ఆన్సర్ లో వచ్చేసి ఏ పెట్టాడు, ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ లో బి ఇచ్చాడు అనమాట. అలాగే 21 చూడండి, ఇన్ విచ్ ఇయర్ ది ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ది కోలన్ క్లాసిఫికేషన్ పబ్లిష్డ్ అనమాట. 1933 ఇది కోలన్ క్లాసిఫికేషన్. ఎస్ఆర్ రంగనాథన్ గారు 1933లో ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ కోలన్ క్లాసిఫికేషన్ పబ్లిష్ అయింది. 1924 నుంచి దీనికి సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ అయిన 1933లో ఫస్ట్ ఎడిషన్ పబ్లిష్ అయింది అనమాట. సి ఆన్సర్ దీనికి, 21కి సి ఆన్సర్. అలాగే 22 క్వశ్చన్ చూడండి, ఇన్ హౌ మెనీ లాంగ్వేజెస్ హ్యాడ్ యూడిసిస్ పబ్లిష్డ్. ఇప్పుడు ప్రజెంట్ చూస్తే యాక్చువల్గా మోర్ దాన్ 40 లాంగ్వేజెస్ అని వాళ్ళు చెప్పున్నారు. అందుకని ఇక్కడ వాటిలో చూస్తే మనకి ఏ ఆన్సర్ వస్తుంది అనమాట. 40 లాంగ్వేజెస్ చెప్పున్నాడు కాబట్టి ఇక్కడ 40 లాంగ్వేజెస్ ఫస్ట్ ఏ ఆన్సర్ వస్తుంది 22వ దానికి. అలాగే 23 చూడండి, దీంట్లో హూ ప్రొడ్యూస్డ్ ది వెబ్డెవి, ది ఎలక్ట్రానిక్ వర్షన్ ఆఫ్ డెవి డెసిమల్ క్లాసిఫికేషన్ అన్నమాట. వెబ్డెవి ఎవరు దీనికి ప్రొడ్యూస్ చేస్తారు ఎలక్ట్రానిక్ వర్షన్ ఆఫ్ డెవి డెసిమల్ క్లాసిఫికేషన్ సంబంధించి అంటే, ఇది ఓల్సీ వాళ్ళు దాన్ని పబ్లిష్ చేసే వాళ్ళు దాని ఆన్లైన్ లో మనకి ఎలక్ట్రానిక్ వర్షన్ వెబ్ డెవిని మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఎలక్ట్రానిక్ వర్షన్ దానికి ఏ ఆన్సర్ అవుతుంది అనమాట 23 దానికి. అట్లా 24 చూడండి, వచ్చి క్యాటలాగింగ్ కోడ్ యూజ్డ్ ఇన్ జపాన్ అనమాట. దాంట్లో నిప్పల్ క్యాటలాగింగ్ రూల్స్ అంటారు. ఇది సి ఆన్సర్. నిప్పన్ అంటే జపాన్ అని అర్థం వాళ్ళ భాషలో. నిప్పన్ అన్న కూడా జపాన్. నిప్పన్ క్యాటలాగింగ్ రూల్స్ అని వాళ్ళు పబ్లిష్ చేస్తారు. దానికి నిప్పన్ సంబంధించిన వాళ్ళు చాలా వాటికి నిప్పన్ క్లాసిఫికేషన్ అని చాలా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు జపాన్ వాళ్ళు. దీన్ని జపానీస్ క్యాటలాగింగ్ కోడ్ అంటారు, నిప్పన్ క్యాటలాగింగ్ రూల్స్ అంటారు వాళ్ళు. దీనికి ఆన్సర్ వచ్చేసి సి మాట. నిప్పన్ అంటే జపాన్. మనకి
మోడ్స్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ సబ్జెక్ట్ హెడ్డింగ్స్ లాగా నిప్పన్ స్టడీస్ అంటే జపాన్ స్టడీస్ అనేది క్లస్టరింగ్ కింద వస్తుంది అనమాట. నిప్పన్ స్టడీస్ అంటారు. నిప్పన్ స్టడీస్ అంటే జపాన్ స్టడీస్ అనమాట. దాన్ని క్లస్టరింగ్ కింద మనం చెప్పొచ్చు సబ్జెక్ట్ కింద మోడ్స్ ఆఫ్ ఫార్మేషన్ లో. ఇక్కడ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి సి అవుతుంది 24. 25 వచ్చి హౌ మెనీ నోటేషన్స్ ఆర్ అసైన్డ్ ఫర్ ది మెయిన్ క్లాసెస్ ఆఫ్ డిడిసి ఇన్ 0 to 9 ఫ్రమ్ ఇక్కడ 00 నుంచి ఇక్కడ 99 అన్నారు. దాంట్లో ఏదైనా మనకి 10 డివిజన్స్ ఉంటాయి. డెకాటమీ అనే స్ట్రక్చర్ లో మనకి డిడిసి ఉంటుంది కాబట్టి డైకాటమీ అంటే 2, డెకాటమీ అంటే 10 అని. 10 డివిజన్స్, ప్రతి దాంట్లో 10 డివిజన్స్ వస్తాయి కాబట్టి 10 క్లాసెస్ కింద మనం చెప్తాం. దీంట్లో సి ఆన్సర్ 25 వచ్చి సి ఆన్సర్. 26 వచ్చి వాట్ ఈస్ ది లెంగ్త్ ఆఫ్ 16 mm రోల్ ఫిల్మ్ యూజ్డ్ ఫర్ ది మైక్రోఫిల్మ్ అన్నాడు. ఇక్కడ మైక్రోఫిల్మ్ వచ్చేసి 26 వచ్చేసి మామూలుగా 3 రకాలు ఉంటాయి. అక్కడ 100 ఫీట్స్ ఒకటి ఉంటుంది, 130 ఫీట్స్ ఉంటుంది, 215 ఫీట్స్ ఉంటాయి అన్నమాట. అందుకని మనకి ఇక్కడ ఆ 3 కలిసే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ డి వస్తుంది అన్నమాట. 26 వచ్చేసి డి వస్తుంది అన్నమాట. అందుకని 100 నుంచి 215 దాకా అంటే 100 ఫీట్స్ ఉంటాయి, 130 ఫీట్స్ ఉంటాయి, 215 ఫీట్స్ ఉంటాయి అన్నమాట. అందుకని ఇక్కడ 100 నుంచి 250 ఆర్ అన్నాడు, యాక్చువల్గా 2 అని రావాలి. కానీ ఇక్కడ మనకి అన్నిట్లో సరిపోయే 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ డి ఆన్సర్ అవుతుంది అన్నమాట. మనకు ఆన్సర్ 26 డి ఆన్సర్ అవుతుంది. 27 వాట్ ఆర్ ద వైడ్లీ యూజ్డ్ బై ది ఇంజనీరింగ్ అండ్ ఆర్కిటెక్చరల్ ఇండస్ట్రీస్ టు ప్రిజర్వ్ డ్రాయింగ్ అండ్ బ్లూ ప్రింట్స్ అండ్ మ్యాప్స్. దానికి సంబంధించి ఏం వాడతారండి? మైక్రోఫిష్ వాడతారా, అపర్చర్ కార్డ్స్ వాడతారా, మైక్రోఫిల్మ్ వాడతారా, ఆల్ట్రాఫిచ్ వాడతారా అంటే ఇక్కడ కార్డ్స్ వాడతారు అనమాట. ఇంజనీరింగ్ డ్రాయింగ్స్, బ్లూ ప్రింట్స్ కి వాటికి సంబంధించి అపర్చర్ కార్డ్స్ వాడతారు. దానికి బి ఆన్సర్. 27 దానికి బి ఆన్సర్ అవుతుంది. 28 చూడండి, యూనివర్సల్ బిబ్లియోగ్రాఫికల్ కంట్రోల్ ఈజ్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇఫ్లా. అది అందరికీ ఐడియా ఉంది, అది బి ఆన్సర్. ఇఫ్లా వాళ్ళు దీన్ని ప్రోగ్రాము, అది ఇఫ్లా వాళ్ళ ప్రోగ్రామ్. అంటే డెల్ఫీ టెక్నిక్ ఇది రిలేటెడ్ అనమాట. ఇది ఫోర్కాస్టింగ్ సంబంధించింది అనమాట. ఇది మేనేజ్మెంట్కి సంబంధించిన టెక్నిక్. ఇది డెల్ఫీ టెక్నిక్. దీన్ని ఫోర్కాస్టింగ్ అంటే ఫ్యూచర్ని ఎక్స్పెక్టేషన్ అంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ నుంచి వాళ్ళ ఫ్యూచర్ని ఎక్స్పెక్ట్ చేస్తారన్నమాట, ఫోర్కాస్టింగ్ చేస్తారన్నమాట. అది డెల్ఫీ టెక్నిక్స్. 29th వచ్చేసి సి ఆన్సర్ అవుతుంది. అలాగే 30 వచ్చి బుక్స్ ఇన్ ప్రింట్ వచ్చేసి అది ట్రేడ్ బిబ్లియోగ్రఫీ అన్నమాట. అది ట్రేడ్ బిబ్లియోగ్రఫీ. 30 వచ్చేసి ట్రేడ్ బిబ్లియోగ్రఫీ, బుక్స్ ఇన్ ప్రింట్ అంటే బి ఆన్సర్. 31 వచ్చేసి ఇండికేట్ ది నేమ్ ఆఫ్ ది ఫిలాసఫర్ హూ వాజ్ ది ఎక్స్పోనెంట్ ఆఫ్ ద సైంటిఫిక్ మెథడ్. ఇక్కడ 31 వచ్చేసి మనకి అరిస్టాటిల్ కింద చెప్పచ్చు అనమాట. సైంటిఫిక్ మెథడ్ మనకి ఫస్ట్ ఇంట్రొడ్యూస్ వాళ్ళు చెప్పిన వాళ్ళలో మనకి అరిస్టాటిల్ కింద చెప్పొచ్చు అనమాట. ఇక్కడ ఏ ఆన్సర్ వస్తుంది 31. 32 కాన్సెప్ట్ ఆఫ్ సెల్ఫ్ రెన్యువల్ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ బై. ఈ సెల్ఫ్ రెన్యువల్స్ మంది అంటే మనకి RFIDs లో వాడు అట్లా సెల్ఫ్ రెన్యువల్స్ చేసుకుంటారు అనమాట. దానికి అర్కిన్సన్ అనే అతను దీనికి సంబంధించిన దానికి ఇంట్రొడ్యూస్ చేశాడు. అందుకని దీనికి ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ ఆన్సర్ వస్తుంది. 32 కనుక అట్కిన్సన్ అంటారు, అట్కిన్సన్. 32 వచ్చేసి ఏ ఆన్సర్ అవుతుంది. అలాగే 33 వచ్చేసి ది స్టాండర్డ్ మైక్రోఫిష్ వాజ్ అకామిడేటెడ్. మామూలుగా ఒక మైక్రోఫిష్ ఎన్ని పేజెస్ అకామిడేట్ చేస్తుంది మ్యాక్సిమం అని ఇక్కడ ఇచ్చున్నాడు స్టాండర్డ్గా. కానీ కొన్నిట్లో 98 ఉంది, కొన్నిట్లో 105 పేజెస్ అని చెప్తున్నారు. వాటికి 105 వరకు అకామిడేట్ చేస్తున్నారు. మ్యాక్సిమం 98 అని కొన్నిట్లో చెప్తున్నారు. కానీ ఇక్కడ మనకి ఆన్సర్ కింద చూసేస్తే మనకి బి ఆన్సర్ ఇచ్చాడు. ప్రొవిజనల్ కీలో మటుకు సి ఆన్సర్ ఇచ్చాడు. ఇప్పుడు వచ్చేసి ఫైనల్ కీలో వచ్చేసి బి ఆన్సర్ ఇచ్చామట 98 అనేసి. కానీ యాక్చువల్గా 2 కరెక్ట్ ఆన్సర్స్, అది బిసి 2 కరెక్ట్ ఆన్సర్స్. కానీ వాళ్ళు ఫైనల్గా బి ఆన్సర్ ఫైనల్గా ఇచ్చారన్నమాట. 34 who developed the MEMX in 1945 that later it leads to introduce the hypertext concept అన్నమాట. దీన్ని ఎవరంటే వెన్నవార్ బుష్ అనే అతను, ఇతను అమెరికన్ ఇంజనీరు.
ఇతను ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేశాడు మెమెక్స్ అనేది, దాని సంబంధించి మెమెక్స్ అనేది. అయితే దీన్ని మనకి ఇట్లాంటి ఏంటంటే వెన్నవార్ బుష్ వీళ్ళంతా కొంతమంది గొప్ప గొప్ప మేధావులందరినీ ఇప్పుడు పాండిచేరి యూనివర్సిటీకి వెళ్తే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ డిపార్ట్మెంట్లో వీళ్ళ ఫొటోస్ అన్ని ఎంట్రన్స్లో పెట్టుంటారు అనమాట. అంటే వాళ్ళ కాంట్రిబ్యూషన్ వెన్నవార్ బుష్ అనే అతను, నేను చదవడం అక్కడే చదివాను అనమాట. ఆయన మెమెక్స్ అనే దాన్ని, హైపర్ టెక్స్ట్ ఆర్గ్యూడ్ అని అన్ని అక్కడ వాళ్ళు బ్రీఫ్గా డిస్క్రిప్షన్ ఇచ్చాను. అతను పర్సన్ ఫోటో కింద అట్లా డేవి కానీ రంగనాథన్ కానీ ఇట్లా ఎమినెంట్ పర్సన్స్ మొత్తం వాళ్ళు ఒక డిపార్ట్మెంట్లో ఎంట్రన్స్లో పెట్టేసి ఫొటోస్ పెట్టి వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఇచ్చిందన్నమాట. ఇట్లాంటివన్నీ డిపార్ట్మెంట్లో పెట్టడం వల్ల కూడా ఎంతో ఉపయోగపడుతుంది అనమాట. నేను ఈ వెన్నవార్ బుష్ని ఫస్ట్ అక్కడే చూశాను, ఈ హైపర్ టెక్స్ట్ ఆర్గ్యూడ్ అని, మెమెక్స్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసాడని, ఇవన్నీ అక్కడే చూడగలిగాం అనమాట. అలాంటివి కూడా మనకి అట్లా ఫొటోస్ డిపార్ట్మెంట్లో పెట్టిన దాని వల్ల కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్ పెట్టిన కూడా ఎంతో మనకి ఉపయోగపడుతున్నాయి అవి కూడా. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 34 వచ్చేసి సి మాట ఆన్సర్. 35 చూడండి, హూ యూజ్డ్ ద టర్మ్ సైబర్ స్పేస్ ఫర్ ది ఫస్ట్ టైం అన్నమాట. సైబర్ స్పేస్ అనేది ఫస్ట్ ఎవరు వాడారు అనేది, దాన్ని ఫస్ట్ విలియం గిబ్సన్ అనే అతను 1984లోనే ఇంట్రడ్యూస్ చేయొచ్చమాట. అతని బుక్లో న్యూరోమాన్సర్ అనే ఒక బుక్లో అతను 1984లో ఫస్ట్ ఈ సైబర్ స్పేస్ అనేది ఒక వర్డ్ని ఫస్ట్ యూజ్ చేసామట గిబ్సన్. ఇతను కంప్యూటర్ సైంటిస్ట్, కంప్యూటర్ ఇంజనీర్ అన్నమాట ఇవి గిబ్సన్. ఇతను ఏ ఆన్సర్ దీనికి. అలాగే 36 చూడండి, హూ బ్రాట్ అవుట్ ది ఇండెక్స్ టు ది పీరియాడికల్ లిటరేచర్. 1801 నుంచి 1906 వరకు ఎవరంటే దీన్ని విలియం ఎఫ్ పూలే అని చెప్తారు అనమాట. ఫెడరిక్ పూలే ఆన్సర్ దీనికి, సి ఆన్సర్ దీనికి. 36కి సి ఆన్సర్. 37 హూ డెవలప్డ్ ది నెస్టెడ్ ఫ్రేజర్ ఇండెక్సింగ్ సిస్టమ్. దీన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, నెఫీస్ అంటాము ఇంట్రడక్షన్. అది తిమోతి సి క్రావెన్ ఇతను ఇంట్రడ్యూస్ చేశాడు అనమాట. దీనికి ఈ ఇండెక్సింగ్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసింది తిమోతి సి క్రావెన్. ఇది వచ్చేసి ఏ ఆన్సర్. 37కి వచ్చి ఏ ఆన్సర్ అవుతుంది అనమాట. అలాగా 38 చూడండి, హూ యూజ్డ్ ది బిబ్లోమెటిక్ టర్మ్ ఫర్ ది ఫస్ట్ టర్మ్ ఇన్ 1969. అది వచ్చేసి ఏ ప్రిట్చాంద్ వచ్చేసి ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసాడు బిబ్లోమెట్రిక్స్ అనేది, ఈ వర్డ్ని ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేశాడు. వీళ్ళందరూ లీనవేగన్, రంగనాథన్, శ్రేయస్ వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ వేరు. ప్రిట్చాంద్ ఈ బిబ్లోమెట్రిక్స్ ఫస్ట్ ప్రిట్చాంద్ అనేది అతను ఇంట్రొడ్యూస్ చేశాడు. దీనికి ఏ ఆన్సర్. అలాగే 39 చూడండి, హౌ మెనీ ఎసెన్షియల్ స్టెప్స్ ఆర్ దేర్ ఇన్ ది రీసెర్చ్ ప్రాసెస్ as suggested by మిస్టర్ షెల్లర్. 15 రీసెర్చ్ ప్రాసెస్లో 15 స్టెప్స్ చేసాడు అనమాట. దీనికి సి ఆన్సర్. 39కి సి ఆన్సర్ అవుతుంది. అలాగే 40 చూడండి, విచ్ జర్నల్ పబ్లిష్డ్ బై ఐస్లిప్ వాళ్ళు జర్నల్ ఆఫ్ డాక్యుమెంటేషన్, వాళ్ళ జర్నల్ వచ్చేసి జర్నల్ ఆఫ్ డాక్యుమెంటేషన్. చాలా సంవత్సరాల నుంచి ఇది పబ్లిష్ అవుతుంది. ఇది జర్నల్ ఆఫ్ డాక్యుమెంటేషన్. బి ఆన్సర్. 40కి వచ్చేసి బి ఆన్సర్ అవుతుంది. అలాగే 41 చూడండి, వాట్ ఈస్ ద స్టాండర్డ్ థిక్నెస్ సైజ్ ఆఫ్ ది క్యాటలిన్ కార్డ్. ఇది అందరికీ తెలుస్తుంది. ఇది 0.025 అనేది దీని ఆన్సర్. ఏ ఆన్సర్ అవుతుంది. 41 ఏ ఆన్సర్ అవుతుంది. అలాగే 42 చూడండి, డేవిడ్ డెసిమల్ క్లాసిఫికేషన్ 9 ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ. దీన్ని సెక్టరైజింగ్ డిజిట్ అంటామా, శాంక్షనల్ డిజిట్ అంటామా, సబ్జెక్ట్ డిజిట్ అంటాం, సబ్ డివిజన్ డిజిట్ అంటారు. ఇక్కడ సెక్టరైజింగ్ డిజిట్ అంటారు దీన్ని. డేవిడ్ డెసిమల్ క్లాసిఫికేషన్ 9 వచ్చేసి మనం సిసిలో కూడా అదే చెప్తుంటారు అనమాట. సెక్టరైజింగ్ డిజిట్ అంటారు, డివైజ్ అంటారు దాంట్లో. దీంట్లో డిజిట్ అని ఉపయోగిస్తారు. డేవిడ్ డెసిమల్ క్లాసిఫికేషన్లో 9ని సెక్టరైజింగ్ డిజిట్ కింద చెప్తాం అన్నమాట. దీనికి ఏ ఆన్సర్. 42కి ఏ ఆన్సర్. అలాగే 43 విచ్ ఈజ్ ది లాస్ట్ సెక్షన్ ఆఫ్ ది మెయిన్ ఎంట్రీ. మెయిన్ ఎంట్రీలో మనకి సెక్షన్స్ తెలుసు కదా, అన్ని సెక్షన్స్లో మనకి లాస్ట్ సెక్షన్ అనేది ట్రేసింగ్ వేస్తాం అన్నమాట. మనకి ట్రేసింగ్ అంటే దానికి యాడెడ్ ఎంట్రీస్ ఏమేమి మనం రాస్తామో
ఆ మెయిన్ ఎంట్రీలో అవి మెన్షన్ చేస్తాము ట్రేసింగ్లో. దానికి యాడెడ్ ఎంట్రీస్ ఏమేమి యాడ్ చేస్తామో ట్రేసింగ్లో యాడ్ చేస్తాం. ఇక్కడ లాస్ట్ సెక్షన్ వచ్చేసి ట్రేసింగ్ కింద చెప్తాం అన్నమాట. దీనికి సి ఆన్సర్ 43. 44 వచ్చి వెన్ వాజ్ ది సిరీస్ లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్ హెడ్డింగ్స్ ఇస్ పబ్లిష్డ్ అన్నాడు. 1923. ఈ సిరీస్ లిస్ట్ ఆఫ్ సబ్జెక్టింగ్ ఫస్ట్ స్టార్ట్ చేసింది 1923 అన్నమాట. ఇవన్నీ డైరెక్ట్ క్వశ్చన్స్. లాస్ట్ ఇయర్ అంటే 2019-20లో పేపరు నెట్ రేంజ్లో ఇవ్వలేదు, చాలా ఈజీగా ఇచ్చాడు అనమాట ఈ స్లెట్ ఆన్సర్ క్వశ్చన్స్. మన సబ్జెక్ట్ కానీ జనరల్ కానీ స్టాండర్డ్ హెవీ స్టాండర్డ్ లేదు, మరీ డిఫికల్ట్గా లేదు పేపరు, చాలా ఈజీగానే ఉంది పేపరు. ప్రతి వాళ్ళు అంతే అన్ని ట్రెడిషనల్ లెవెల్లో ఉన్నాయన్నమాట. మనం మామూలు థియరాటికల్గా ఏమైతే చదువుతాం ఫ్యాక్టింగ్ ఇన్ఫర్మేషన్, దాన్ని చదువుకుంటే మ్యాక్సిమం ఆన్సర్ చేయొచ్చు అన్నమాట దీనికి, ఈ పేపర్కి. మామూలుగా మొన్న రీసెంట్గా వచ్చిన మనకి నెట్ పేపర్ కూడా చాలా డిఫికల్ట్గా ఉంది, అనలిటికల్గా ఉన్నాయి, కొన్ని అసలు సబ్జెక్ట్ అవుట్లో కూడా ఉన్నాయి. ఈ పేపర్ మటుకు చాలా ఈజీగా బాగా సబ్జెక్ట్లోనే ఉంది. కొంచెం మనం బేసిక్గా ఫ్యాక్టువల్ ఇన్ఫర్మేషన్ చదువుకున్న బాగా ఆన్సర్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ 44 వచ్చేసి సి ఆన్సర్. అలాగే 45 చూడండి. ఇన్ విచ్ బుక్ రంగనాథన్ ఇంట్రడ్యూస్ ది కెనన్స్ ఆఫ్ క్యాటలాగింగ్ ఫస్ట్ కెనన్స్ ఆఫ్ క్యాటలాగింగ్ దానికి సంబంధించి రంగనాథన్ ఏ బుక్లో ఇంట్రడ్యూస్ చేశాడండి? అది థియరీ ఆఫ్ లైబ్రరీ క్యాటలాగింగ్ 1938లో అన్నమాట. ఇది 1938లో థియరీ ఆఫ్ లైబ్రరీ క్యాటలాగింగ్ ఇంట్రడ్యూస్ చేశాడు అన్నమాట. దానికి బి ఆన్సర్ 45కి. 46 అండి. వేర్ వాజ్ ది ఫస్ట్ న్యూమానిస్టిక్ లైబ్రరీ ఎస్టాబ్లిష్డ్ AD 529 అన్నారు. దీనికి ఫస్ట్ వచ్చి ఏ ఆన్సర్ ఇచ్చాడు అనమాట, రోమ్ అని. తర్వాత ఇప్పుడు ఫైనల్ ఆన్సర్లో బి ఇచ్చాడు, ఇటలీ. కానీ ఆ రోమ్ పతనం అయ్యే కాలంలోనే ఈ లైబ్రరీస్ ఎస్టాబ్లిష్ అయినాయి యాక్చువల్గా. ఒకవేళ ఇవ్వాలనుకున్న ఏకి బికి రెండింటికి ఆన్సర్ ఇవ్వాలి, కరెక్ట్ ఆన్సర్. రోమ్ ఎంపైర్ పతనం అయ్యే కాలంలో ఈ మొనాస్టిక్ లైబ్రరీస్ ఎస్టాబ్లిష్ అయినాయి యాక్చువల్గా. కానీ ఇక్కడ ఇటలీ అని కూడా ఇచ్చాడు, అందుకని ఫైనల్ ఆన్సర్ వచ్చేసి బి ఇచ్చాడు అన్నమాట, ఇటలీ. అలాగే 47 విచ్ ఇయర్ ది ఫస్ట్ స్కూల్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ వాజ్ సెటప్ బై ది వరల్డ్ ఎట్ ది కొలంబియా కాలేజ్, న్యూయార్క్. ఇది వచ్చేసి 47 వచ్చేసి సి ఆన్సర్ 1887 అది సి ఆన్సర్. అలాగే 48 ఫొనెటిక్ షెడ్యూల్ వాజ్ పార్ట్ ఆఫ్ ది, అది వచ్చేసి మనకి 48 మనకు అందరికి తెలిసిందే, అదే డిడిసి ఫొనెటిక్ షెడ్యూల్ అనేది డిడిసి అని. ఈ ఆన్సర్ అవుతుంది 48. 49 అండి. విచ్ టర్మ్ యూజ్డ్ ఫర్ ద రైట్ హ్యాండ్ పేజ్ ఆఫ్ ది అండ్ ఓపెన్ బుక్ మార్క్డ్ బై ది ఆడ్ నంబర్స్ అన్నమాట. దీంట్లో మనకి పేజెస్లో మనకి జనరల్గా వచ్చేసి రెక్టర్ అంటారు, మనకి వర్సో, రెక్టో అండ్ వర్సో అంటారు అనమాట. రెక్టో అంటే మనకు వచ్చేసి రెక్ట్ అంటే రైట్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ అంటాం. పేజెస్ ఫ్రంట్ సైడ్ ఉన్నదాన్ని రైట్ సైడ్ రైట్ దాన్ని అంటే రైట్ అండ్ ఫ్రంట్ సైడ్ దాన్ని రెక్టో అంటారు. మనకి లెఫ్ట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ అని వర్సో అంటారు అన్నమాట పేజెస్. మనకు ఒక బుక్కి పేజెస్ రైట్ సైడ్ ఉండి ఫ్రంట్ సైడ్ ఉన్నదాన్ని రెక్టో అంటారు. లెఫ్ట్ సైడ్ బ్యాక్ సైడ్ ఉన్నదాన్ని దాన్ని ఏంటంటే వర్సో అంటారు అనమాట. అది రైట్ సైడ్ ఫ్రంట్ పేజీని ఫస్ట్ది రైట్ సైడ్ ఫ్రంట్ పేజ్ అంటాం, తర్వాత రెండోదని లెఫ్ట్ పేజ్ అంటాం. అదే రెక్టో అండ్ వర్సో అంటారు. అట్లాగే 50 హూ ఇస్ ద పబ్లిషర్ ఆఫ్ ఉల్రిచ్ ఇంటర్నేషనల్ పెడికల్ డైరెక్టరీ. ఇది వచ్చేసి 50 వచ్చేసి ప్రొక్వెస్ట్ అన్నమాట. ప్రొక్వెస్ట్ ఇంతకుముందు ఆర్ఆర్ బ్రౌకర్ అనేవాళ్ళు. ఆర్ఆర్ బ్రౌకర్ ఈజ్ పార్ట్ ఆఫ్ నౌ ప్రొక్వెస్ట్ అన్నమాట. ప్రొక్వెస్ట్లో విల్సన్ కానీ ఆర్ఆర్ బ్రౌకర్ కానీ వీళ్ళందరూ వచ్చేసి ప్రొక్వెస్ట్లో పార్ట్ అన్నమాట. ఇప్పుడు ప్రొక్వెస్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి ఉల్రిచ్ ఇంటర్నేషనల్ పబ్లిషర్ ఎవరు వచ్చి అంటే ప్రొక్వెస్ట్ అని పెట్టాను. దానికి ఫైనల్ దానికి బి ఆన్సర్ చెప్పాలన్నమాట. ఇవి ఈ 50 క్వశ్చన్స్ సంబంధించిన ఆన్సర్స్. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక 50 క్వశ్చన్స్కి ఆన్సర్ చూద్దాము, వాటికి సంబంధించి కూడా వాటి అనాలిసిస్. అంటే ఎక్కువగా అనాలిసిస్ చేసేయలేవు, ఎందుకంటే అన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చాడు, ఫ్యాక్టువల్ ఇన్ఫర్మేషన్. దాంట్లో అనాలిసిస్ చేసేది కూడా పెద్ద ఎక్కువ ఉండదు, అందుకని ఇవి డైరెక్ట్ క్వశ్చన్సే ఎక్కువ ఉన్నాయి అన్నమాట.